హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి గొర్తి వాణి శ్రీనివాస్ గారి నవల బ్రేక్ ది సైలెన్స్ ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్రేక్ ది సైలెన్స్ నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హడావిడిగా లోపలికి వచ్చాడు ఇన్స్పెక్టర్ చంద్రఘోష్. అరే, అంకుల్ కూడా వచ్చారే, కొంచెం ముందొచ్చుంటే మీరు కూడా మాతో భోంచేసేవారు కదా అంది జ్వాల. లేదు, నేను డ్యూటీ పని మీద ఇటుగా వెళ్తూ వచ్చాను. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు దిల్సుఖ్ నగర్లో ఎవరో ఆగంతుకులు ఒక వృద్ధుని తలపై కొట్టి చంపి పారిపోయారు. అతని వయసు 60 పైబడి ఉంటుంది. హత్యకి రాయిని ఉపయోగించారు. కానీ మరే ఇతర అనుమానాస్పద వస్తువులు వ్యక్తులు అక్కడ లేరని చూసిన వాళ్ళు చెబుతున్నారు. మై గాడ్, మరో మర్డర్! ఏ టైంలో జరిగింది అంకుల్ అడిగింది జ్వాల. ఎప్పుడు జరిగిందో తెలీదు, కానీ ఇందాక 11 గంటలకి ఎవరో చూసి మాకు రిపోర్ట్ చేశారు. ఆ శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించాం. రిపోర్ట్స్ రావాలి. ఆ వ్యక్తి మాజీ బ్యాంక్ ఎంప్లాయ్. అతను కొడుకు దగ్గర 6 నెలలు అమెరికాలో ఉండి హైదరాబాద్లో ఉన్న కూతురి దగ్గరికి మొన్న ఆ మధ్య వచ్చాడు. 2 రోజుల్లో బెంగళూరు వెళ్దామని అనుకుంటున్నాడు. ఇంతలో ఈ ఘోరం జరిగిపోయిందని వాళ్ళ అమ్మాయి చెప్పారు. ఓల్డ్ పీపుల్ని చంపేంత శాడిస్టులు ఎవరున్నారు? ఇది చాలా దారుణం. ముసలి వాళ్ళు ఏం చేశారు పాపం? వాళ్ళ పిల్లల దగ్గర తలదాచుకుని బతుకుతూ ఉంటే వాళ్ళని చంపాలనే ఉద్దేశం ఎవరికి పుడుతుంది? అసలు మీ డిపార్ట్మెంట్ ఈ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అంకుల్? దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎక్కువ సంఘటనలు జరిగితే తప్ప మీ డిపార్ట్మెంట్ స్పందించదా అడిగాడు క్రిష్. యాక్షన్ తీసుకుంటాం. ఎవిడెన్స్ దొరకట్లేదు. ఎవరో ఒకరి మీద కేసు బనాయించలేం కదా. అసలైన నేరస్తుడు దొరికితే వదిలే ప్రసక్తి లేదు. పోస్ట్ మార్టంలో తల మీద ఏదో బలమైన వస్తువుతో కొట్టినట్టుగా ఉంది. ఆ వస్తువు ఏంటి అనేది తెలియట్లేదు. హంతకుడు సాక్ష్యాలతో పాటు ఆ వస్తువులు కూడా మాయం చేస్తున్నాడు. కానీ ఎక్కువ కాలం దాక్కోలేడు. ఎప్పటికైనా మాకు చిక్కక తప్పదు. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే తాతగారిని బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా చూస్తారని. జస్ట్ ఇట్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ టేక్ కేర్. నేను వస్తాను. ఈ కేసుకు సంబంధించిన ఏదైనా ఆధారం దొరికితే తెలియచేస్తాను. వస్తాను విశ్వనాథ్ గారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్. అప్పటి వరకు సందడిగా ఉన్న వాతావరణం ఇన్స్పెక్టర్ రాకతో గంభీరంగా మారింది. దేశాల ఆక్రమణలతో పోరాడుతూ బలవుతున్న సైనికుల్ని చూశాం. ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను కోల్పోతున్న పోలీసుల్ని చూశాం. ఎన్నో ప్రమాదకర వ్యాధులను నయం చేసే చిత్తశుద్ధి గల డాక్టర్లను చూశాం. కానీ ఏ పాపం తెలియని వృద్ధులను చంపుతున్న ఒక మానవ మృగాన్ని కూడా త్వరలో చూస్తామంటే చాలా బాధగా ఉంది అంది జ్వాల. అవును, ఎవరు దేనికోసం పరితపిస్తారో, ఎవరికి ఏం కావాలో వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. కాకపోతే కొందరు తమ గమ్యం చేరడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ఇంకొకరికి తెలిసే అవకాశం ఉంటే బావుండు. సౌదామిని గొంతు ఆ హాల్లో వినిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎప్పుడూ నోరు విప్పి మాట్లాడిన తల్లి ఇలా ఈ రకంగా మాట్లాడడమేంటి అని ఆశ్చర్యపోయింది జ్వాల. ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుందో అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు. అక్కడ నిలబడ్డ 4 పనివాళ్ళు ఒక్క క్షణం ఆమె వంక చూసి ఆమె వాళ్ల వైపు చూడడంతో తలదించుకుని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్ళొస్తాను అని గోపీచంద్ లేచి వడివడిగా బయటకు వెళ్ళిపోయాడు. సౌదామిని కూడా మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న క్రిష్, జ్వాలకి ఏం అర్థం కాలేదు. విశ్వనాథ్ కూడా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. ట్రాజిడీలో కామెడీ అంటే ఇదే. ఎప్పుడూ మాట్లాడిన ఆంటీ గారు మాట్లాడడం, ఇన్స్పెక్టర్ గారు ఏదో శుభవార్త అన్నంత ఇదిగా వచ్చి మనకు ఆ వార్త చెప్పి వెళ్ళడం, ఇవన్నీ లైఫ్లో గొప్ప ట్విస్ట్లే కదా. మనం మాత్రం వీటిని లైట్గా తీసుకుని సరదాగా నవ్వుకోవాలి. అంతేగాని ఓవర్గా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకూడదు అన్నాడు జ్వాల ముడుచుకున్న ముఖాన్ని చూస్తూ క్రిష్. అసలేం జరుగుతోంది క్రిష్? ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అసలు ఈ లేఖ ఏం చేస్తున్నాడు? ఈ మర్డర్ విషయం అతనికి తెలిసిందో లేదో ఒకసారి కాల్ చేస్తాను అంది జ్వాల. అలా ఊరికే కంగారు పడకు. అతని ఆఫీస్కి మనమే వెళ్దాం అన్నాడు క్రిష్. కంగారు కాక ఇంకేంటి? ఇలాంటి చిన్న విషయాల్ని నెగ్లెక్ట్ చేస్తే, జరగకూడనిది జరిగితే ఆ తర్వాత ఇవే మరణాలకు క్లూస్ కూడా దొరకవు. చిన్న విషయాలు అనుకుని వదిలేస్తే అవే ప్రాణాలు తీస్తాయి. అప్పుడు మనం తల కొట్టుకోవాలి అంది జ్వాల తల పట్టుకుని కూర్చుని. సరే, ఇప్పుడే లేక్ ఏజెన్సీకి వెళ్ళి కలుద్దాం పద అన్నాడు క్రిష్. తాతయ్యని ఒంటరిగా వదిలి ఎలా వెళ్తాం? అదేంటి,
ఇంట్లో పనివాళ్ళున్నారుగా. గూర్ఖా కూడా ఉన్నాడుగా. ఏం పర్వాలేదు, వాళ్లతో చెప్పి వెళ్దాం పదా అన్నాడు క్రిష్. పనివాళ్లను పిలిచి తాతగారిని జాగ్రత్తగా చూసుకోండి, నేను బయటకు వెళ్ళొస్తాను అని వాళ్లతో చెప్పింది జ్వాల. నొరాతి చిన్నగా నవ్వింది. ఏంటి నవ్వుతున్నావు? ఎందుకు చెప్పు అంది కంగారుగా జ్వాల. ఏం లేదు మేడం, మీరు కంగారులో చెప్పులు లేకుండా వెళ్తున్నారు అంది నవ్వుతూ. అలా నవ్వితే నాకు అనుమానం వస్తుంది అంది కోపంగా జ్వాల. హే, ఎందుకంత కంగారు పడతావు? కూల్ యార్ అన్నాడు క్రిష్. సారీ మ్యామ్, మీరు రాకముందు తాతయ్య గారిని మేమే చూసుకున్నాం కదా, మాకింత స్పెషల్గా చెప్తున్నారని నవ్వాను. జాగ్రత్తగా చూసుకోవడం మా డ్యూటీ అంది నొరాతి. మీ డ్యూటీ గుర్తు చేయడం నా డ్యూటీ. నేను చెప్పింది చెయ్యండి. నేను రాకుండా తాతగారిని బయటకు వెళ్ళనియొద్దు, బయట వాళ్ళని లోపలికి రానియొద్దు. తేడా వస్తే ఊరుకోను. ఎస్ మ్యామ్ చెప్పింది నొరాతి. ఇద్దరూ కారులో లేక్ దగ్గరకు బయలుదేరారు. క్రిష్ కార్ డ్రైవ్ చేస్తుంటే జ్వాల ఆలోచిస్తూ పక్కన కూర్చుంది. లేక్కి చెప్పాల్సిన పాయింట్లు బుక్లో రాసుకున్నావుగా, అది తెస్తున్నావా అని అడిగాడు క్రిష్. ఎస్ క్రిష్. ఏంటి ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో జరిగేవే. తాతయ్యకు ఏం జరుగుతుందో తెలీదు, మమ్మీ ఎలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలీదు, గోపీచంద్ అంకుల్ ప్రవర్తన ఎందుకు అలా ఉందో తెలీదు. ఆ పార్క్ వీడియోలో అతనెందుకున్నాడో అడగలేదు మనం. ఇన్స్పెక్టర్ గారు మనల్ని భయపెడుతున్నారో భరోసా ఇస్తున్నారో తెలియని కన్ఫ్యూజన్. ఈ లేక్ని నమ్ముకుంటే ఇతను ఏం చేస్తాడో చూడాలి మరి అంది తదేకంగా రోడ్డు వంక చూస్తూ. క్రిష్ ఆమె మాటలకు నవ్వుతూ, క్వశ్చన్స్ అన్నీ నువ్వే వేసేసుకుని సమాధానాలు నువ్వే వెతుక్కుని బాధపడితే ఎలా? ముందు లేక్కి మనం వస్తున్నామని కాల్ చేయి అన్నాడు. జ్వాల అతని నెంబర్కి కాల్ చేసింది. కొద్దిసేపు రింగ్ అయ్యాక అతను ఫోన్ ఎత్తాడు. అదే సమయంలో ఫోన్లో బీప్ అనే సౌండ్ కూడా వచ్చింది. ఆ సౌండ్ ఏంటని ఒక్క క్షణం ఆలోచించింది. తన ఫోన్ ట్యాప్ చేసి మాటల్ని ఎవరైనా వింటున్నారా అనే అనుమానం వచ్చింది. అంతలో అటువైపు నుంచి హలో ఫైర్, రైటర్ హియర్ అని వినబడేసరికి కంగారుగా ఫోన్ పక్కన పెట్టేసింది. అటువైపు నుంచి హలో హలో అని వినపడుతుంటే అది లేక్ గొంతు కాదు క్రిష్ అంది. వాట్? అతని నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరెత్తుతారు? ఏమో మరి, ఫైర్ రైటర్ అంటున్నారు అంది. క్రిష్ కారు పక్క కాపేశాడు. కాల్ కట్ అయింది. మళ్ళీ ట్రై చేశాడు, కలవలేదు. ఇలా కాదని వాట్సాప్ కాల్ చేశాడు. అది రింగింగ్ రాకుండా కాలింగ్ అని వచ్చింది. ఇంతలోనే ఈ లేక్ ఫోన్ ఎత్తకుండా ఏమైపోయాడు అనుకుంటూ ఇద్దరూ కారెక్కారు. లేక్ ఇంటి ముందు కారాపి అతనికి ఫోన్ చేశారు. అతను లిఫ్ట్ చేయగానే మళ్ళీ బీప్ సౌండ్ వినపడింది. ఆ సౌండ్ ఏంటో జ్వాలకు అప్పుడు అర్థం కాలేదు. లేక్ కాల్ లిఫ్ట్ చేశాడు. లేక్, మీరెక్కడున్నారు అని అడిగింది జ్వాల. ఓ, కాల్ మీ రైటర్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అన్నాడు గంభీరంగా. ఓ, సీక్రెట్ నేమ్ అన్నమాట అంది. ఎస్ ఫైర్. ఓ మై గాడ్, ఐఎమ్ ఫైర్, వెరీ ఇంట్రెస్టింగ్. మీతో ఎవరున్నారు అడిగాడు లేక్. మై ఫ్రెండ్, ఆయనకి కూడా కోడ్ ఉందా అంది జ్వాల. హీజ్ ఫ్రెండ్, ప్లీజ్ కమ్ ఫైర్, అండ్ యువర్ ఫ్రెండ్ ఆల్సో. నేను ఆఫీస్లో ఉన్నాను అన్నాడు. అతని ఆఫీస్ ఒక సందులో మూలకి ఉంది. మెట్లెక్కి పై అంతస్తుకు వెళితే అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటి లోపలి గదిలో అతని ఆఫీస్. లోపలికి వెళ్ళారిద్దరు. కుప్పగా ఉన్న పాత న్యూస్ పేపర్స్ మధ్యలో ఉన్నాడతను. ఇక్కడేం చేస్తున్నారు అడిగాడు క్రిష్. షూ, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను అన్నాడు పేపర్లలో నుంచి లేచి యువతలికొస్తూ లేక్. కూర్చోండి అన్నాడు కుర్చీలు చూపిస్తూ. అక్కడ ఒక టేబుల్, 3 కుర్చీలు వేసి ఉన్నాయి. అవి పట్టేంత చోటు మాత్రమే ఉన్న చిన్న గది. గోడకు అంటించి ఉన్న పెద్ద చార్ట్ వంక తదేకంగా చూస్తూ నిలబడ్డాడు లేక్. కుర్చీల్లో కూర్చున్నారిద్దరు. మీ గొంతు ఫోన్లో మారిందే, వేరేగా వినపడేసరికి మీరు కాకుండా ఎవరో ఎత్తారనుకున్నాను అంది జ్వాల. ఇజ్ ఇట్? నా గొంతులా లేదా? సూపర్, శభాష్ అని అతని భుజాన్ని అతనే మెచ్చుకోలుగా ట్యాప్ చేసుకున్నాడు. జ్వాల, క్రిష్ ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. నేను కర్చీఫ్ మూతికి కట్టుకుని మాట్లాడా, అందుకే నా గొంతు మారింది. అది మా ప్రొఫెషన్లో ఒక భాగం. బైదివే, మీ రాకకు కారణం అడిగాడు లేక్. మీకో విషయం చెప్పాలని వచ్చాం అంది జ్వాల. ఆ మర్డర్ గురించేనా? విస్తుపోయారిద్దరు. హౌ డు యు నో? ఐ నో, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నా. చనిపోయిన ఓల్డ్ పర్సన్ ఫోటోలు వచ్చాయి. అతను బ్లూ క్యాప్, రెడ్ స్కార్ఫ్, వాకింగ్ స్టిక్ పట్టుకున్నాడు.
ఇది నాకందిన ప్రాథమిక సమాచారం అన్నాడు లేక్. దానివల్ల కొత్తగా ఏమైనా తెలిసిందా? కేసులో క్లూ తట్టిందా? అడిగింది జ్వాల. ఎస్, నేను విషయం నోటీస్ చేశాను. అందులో క్లారిటీ వచ్చాక నేనే మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను అన్నాడు లేక్ చార్ట్ మీద గీతలు గీస్తూ. ఏం తెలిసింది నీకు? జ్వాల ఆత్రంగా అడిగింది. లేక్ వాళ్ల ముందున్న టేబుల్ మీద ఒక చార్ట్ పరిచాడు. పెన్నుతో లైన్స్ గీసి ఒక్కొక్క పాయింట్ రాస్తూ, ఇవి ఇప్పటి వరకు చనిపోయిన వృద్ధులకు సంబంధించిన ఫోటోలు. వీళ్లలో కామన్గా కనిపించే విషయాలు 4. రైట్? ఈ ఫొటోస్ చూసి ఆ పోలికలు మీరు గుర్తించగలరేమో ట్రై చేయండి అన్నాడు. 3 ఫోటోల్ని నిశ్చితంగా పరిశీలించారిద్దరు. నాకు విషయం తెలిసింది అంది జ్వాల. ఏంటి? 3 వృద్ధులే, దాదాపు ఒకే వయసుంటుంది. ఎస్, 1 పాయింట్ రైట్ అని చార్ట్ మీద ఆ విషయం రాశాడు. ఇంకా ఏమైనా ఉన్నాయా అడిగాడు మళ్ళీ లేక్. ఎస్, నేను గుర్తించాను అన్నాడు క్రిష్. హ్యాండ్ స్టిక్, ఓకే, ఇంకా? బ్లూ క్యాప్, రెడ్ స్కార్ఫ్, యామ్ ఐ రైట్ అన్నాడు క్రిష్. ఎస్, వెరీ గుడ్. మనకి స్పష్టంగా కనబడుతున్న సిమిలారిటీస్ ఈ 4. హంతకుడి టార్గెట్ ఈ 4 లక్షణాలు ఉన్న వాళ్ల మీద అటాక్ చేస్తున్నాడు అని చార్ట్ మీద ఆ పాయింట్స్ చుట్టూ సర్కిల్ గీశాడు లేక్. అంటే ఇలాంటి పోలికలతో ఉన్నవాడిని టార్గెట్ చేస్తున్నాడా? ఎస్, అలాగే చేస్తున్నాడు. అలా ఎందుకు? ఎందుకనేది అతను దొరికితే తెలుస్తుంది. ఏం చేస్తున్నాడు అనేది మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అన్నాడు లేక్. జ్వాలకేం అర్థం కాలేదు. ఒకరిని చంపాలని నిర్ణయించుకుని పొరపాటున అదే పోలికల్లో ఉన్న మరో వ్యక్తిని దూరం నుంచి గుర్తుపట్టలేక అతన్ని టార్గెట్ చేసిన వ్యక్తి అతనే అనుకొని పొరపడి అటాక్ చేస్తూ ఉండొచ్చు అన్నాడు లేక్. అందుకే ఇన్ని మర్డర్స్ చేస్తున్నాడా? ఇక వాడి టార్గెట్ పూర్తయినట్టేనా కాదా? క్రిష్ మాటకు ఎస్, మేబీ అలానే కావచ్చు. బట్ అతని టార్గెట్ ఎవరో కూడా మనకు తెలియాలి. అంటే హంతకుడి టార్గెట్స్ పూర్తయ్యేదాకా వృద్ధులు ఇలా బలి కావడమేనా అంది జ్వాల. 3 పొట్టన పెట్టుకున్నాడు, ఇంక ఎవరి జోలికి రాడనుకోవచ్చా మనం అన్నాడు క్రిష్. జ్వాల క్రిష్ మాటలకు అడ్డొస్తూ లేక్ అన్నాడు. అదే కరెక్ట్ అనుకుని ఎలా అనుకుని రిలాక్స్ అవుతాం? టార్గెట్ పూర్తయిందని కానీ మిస్ అయిందని అనడానికి ఆధారం ఏముంది? వాళ్ళ టార్గెట్ తాతయ్యనేమో. జ్వాల ముఖంలో భయాందోళనలు తొంగి చూశాయి. ఎక్కువ ఊహాగానాలు చేసి కంగారు పడకు. ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ రావాలి. హీఈస్ ట్రయింగ్ ఫర్ దట్ ఓన్లీ కదా అన్నాడు క్రిష్. ఒకరిని టార్గెట్ చేయబోయి ఇంకొకరిని చంపేసి ఉంటారని మీకు మీరే ఎలా అనుకుంటారు? వేర్ ఇస్ ద ఎవిడెన్స్ అన్నాడు క్రిష్. సరైన వేలో ఇన్వెస్టిగేట్ చేయకపోతే భారీ నష్టం జరుగుతుంది తెలుసా అంది జ్వాల. లేకుని పెట్టుకుంది ఇందుకేగా. సారీ, రైటర్ అనాలేమో కదా అన్నాడు క్రిష్. ఈ సీక్రెట్ పేర్లకి ఏం తక్కువ లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది ఇతని తీరు అంది జ్వాల. చంద్రఘోష్ గారు ఈ మాత్రం కూడా కనిపెట్టలేదు. ఇతను ఇంకా కేసును కాస్త ముందుకు మూవ్ చేయగలిగాడు అన్నాడు క్రిష్. ఏం లాభం? అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారో వెంటనే తెలుసుకోవాలి కానీ చార్ట్లు ఖరాబ్ చేస్తే ఏం లాభం? ఇలా క్రిష్ జ్వాల వాదించుకుంటుంటే, ప్లీజ్ మీరిద్దరూ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను ఒక ఐడియాని చెప్తాను. అది ఫాలో అయితే మొత్తం విషయం బయటపడుతుంది అన్నాడు లేక్ పెన్ను నోట్లో పెట్టుకుని సీరియస్గా చూస్తూ. చెప్పండి, ఏం చేయాలి? ఇద్దరూ ఒకేసారి అన్నారు. నా ఉద్దేశం ప్రకారం బ్లూ క్యాప్, రెడ్ స్కార్ఫ్, హ్యాండ్ స్టిక్ ఉన్న వృద్ధుల్ని మాత్రమే ఎవరో టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. తాతగారిని ఆ ఎటైర్లో రెడీ చేసి వాకింగ్కి తీసుకెళ్దాం. మనందరం మొన్న ఎలా అయితే జాగ్రత్తగా పరిశీలించామో అలాగే అన్ని ఏర్పాట్లతో వెనకాల వెళ్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. అప్పుడు ఖచ్చితంగా ఆ హంతకుడెవరో మనకు చిక్కుతాడు. ఏమంటారు అడిగాడు లేక్. నో, సైకిక్గా అరిచింది జ్వాల. వై? ఇందులో రిస్క్ ఏముంది? ఏముందా? ఏదన్నా పొరపాటు గనక జరిగితే ఇక అంతే. అలా చంపుతున్నాడని తెలిసి కూడా తాతగారిని పంపమంటారా? ఏ ఆటలుగా ఉందా? నేను ఇలాంటి వాటికి ఒప్పుకోను. ఇదేనా మీ డిటెక్టివ్ నాలెడ్జ్? మిమ్మల్ని నమ్ముకోవడం మాదే తప్పు. మీకంటే ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అంకుల్ బెటర్ అంది జ్వాల ఆవేశంగా. అరే, చెప్పేది పూర్తిగా వినరా? నేను అంటున్నది ఆ ఎటైర్లో వెళ్ళేది తాతయ్యే అంటే మీ విశ్వనాథ తాతయ్య కాదు. మా ఇద్దరిలో ఎవరో ఒకరు అలా వేషం వేసుకుని వెళ్ళాలి. దూరం నుంచి చూసిన హంతకుడు మమ్మల్ని తాతయ్య అనుకుంటాడేమో చూడాలి. అప్పుడు ఏం చేస్తాడో గమనించాలి.
ఖచ్చితంగా వాడు మనకు దొరుకుతాడనే నేను అనుకుంటున్నాను వివరంగా చెప్పాడు లేక్. ఓహ్, తాతయ్య కాదా? మీరు వెళ్తారా? అయితే సరే అని ఊపిరి పీల్చుకుంది జ్వాల. ఇందులో పోలీస్ సహాయం కూడా తీసుకోవాలి మనం. ఇన్స్పెక్టర్ గారితో ఈ విషయం గురించి మాట్లాడి ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నాడు క్రిష్. ఎస్, అఫ్ కోర్స్. ఈ స్ట్రింగ్ ఆపరేషన్కి వాళ్ళ కోఆపరేషన్ కూడా కావాలి. ఈ ఆలోచన మన ముగ్గురి మధ్య ఉంచండి, ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు అని చెప్పాడు లేక్. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం. మనం అనుకున్న ఈ పనికి హెల్ప్ చేయమని అడుగుదాం అన్నాడు క్రిష్. ఎప్పుడు వెళ్ళి మాట్లాడదాం? ఇప్పుడే వెళ్ళిపోదాం పద అంది జ్వాల కంగారుగా లేచి. అలాగే, ఆయనతో మాట్లాడి రేపు మార్నింగ్ వాక్కి అంతా సిద్ధం చేసుకుందాం అన్నాడు లేక్. రేపటితో ఈ టెన్షన్స్ అన్నిటికీ తెరపడుతుంది జ్వాల. ఇక నువ్వు ఇండియాలో ఉన్నన్ని రోజులు జాలీగా గడపొచ్చు. నో వర్రీస్ అన్నాడు క్రిష్. నీ నోటి మాట నిజం అవ్వాలి క్రిష్. ఒక ఆడపిల్లగా నా ఫ్యామిలీ ఎప్పటికీ బాగుండాలని కోరుకుంటాను. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా భరించే శక్తి నాకు లేదు. ఇక నుంచి మనం యాక్టివ్గా పనిచేయాలి. తాతయ్యకేమీ కాదనే నమ్మకం నాకు కలగాలి. అప్పుడు అందరమ్మాయిల్లా ఆడి పాడతాను, ఎంజాయ్ చేస్తాను అంది జ్వాల ఉత్తేజంగా. సరే, మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారిని కలుద్దాం. మనం అనుకున్నది చెబితే ఆయన ఏమంటారో. డిటెక్టివ్ని ఎందుకు పెట్టుకున్నారు? నా మీద నమ్మకం లేదా అంటే అంది జ్వాల. అలా అంటే ఏం చెప్పాలో నాకు తెలుసులే, నేను మాట్లాడతాను అన్నాడు క్రిష్. నా కోసం నువ్వు చాలా శ్రమ పడుతున్నావు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ అంది అతన్ని చూస్తూ కృతజ్ఞతగా. అరే, అంతలోనే నన్ను పరాయివాణ్ణి చేసి థ్యాంక్స్ అది ఇది అంటున్నావు. ఐఎమ్ యువర్స్ డియర్. నువ్వే నేను, నేనే నువ్వు. ఈజ్ ఇట్? ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్ అంది జ్వాల క్రిష్ కళ్ళలోకి అభిమానంగా చూస్తూ. ఐ టు డియర్ అంటూ జ్వాల భుజాల మీద చేతులు వేసి ఇద్దరూ అలా ఒకరినొకరు చూసుకుంటూ వేరే లోకంలోకి వెళ్ళిపోయారు. హలో, మీకు తెలుస్తోందా? కాస్త ఈ లోకంలోకి రండి. లేక్ పిలుపుకి ఉలిక్కిపడి ఇద్దరూ సర్దుకున్నారు. ఓకే, మరి మేం స్టేషన్కి వెళ్ళి మాట్లాడి ఇంటికెళ్దాం. ఎస్ఐ గారు ఏమన్నారో వివరంగా ఫోన్ చేసి చెప్తాం. బై ఫర్ నౌ చెప్పి కదిలారిద్దరు. కారు స్టేషన్ వైపు పోనిచ్చాడు క్రిష్. ఆమె ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి హలో అంది. హలో మేడం, మీరు జ్వాల కదా? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంది అటు నుంచి ఒక ఆడకంఠం. ఎస్, నేను జ్వాలనే, చెప్పండి అంది జ్వాల. కారు స్పీడుగా వెళుతుంటే అవతలి వాళ్ల మాట సరిగా వినపడ్డం లేదని ఫోన్ మరింత చెవికి దగ్గరగా ఆనించుకుంది. మీరెవరు? ఏమంటున్నారు అంది జ్వాల. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు మీ ఫ్యామిలీ కొన్నాళ్ళు ఎటైనా వెళ్ళిపోండి. మీ మంచి కోసమే చెప్తున్నా. నా మాట వినండి. నష్టం జరిగిపోయాక పోలీసుల్ని ఆశ్రయించినా డిటెక్టివ్ల చుట్టూ తిరిగినా ఏం ప్రయోజనం ఉండదు. నా మాట వింటే మీకే మంచిది. ఆఖరి మాట పూర్తవగానే ఫోన్ కట్ అయింది. హలో హలో, ఎవరు మీరు? జ్వాల ఫోన్లో అరుస్తుంటే క్రిష్ కారు పక్క కాపి ఏమైంది? ఫోన్లో ఎవరు అన్నాడు. ఎవరిదో లేడీ వాయిస్. మమ్మల్ని ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని చెప్పింది. ఐ డోంట్ నో వాట్ ఈజ్ హర్ ఇంటెన్షన్. ఇక్కడుంటే మీకు ప్రమాదం అని చెప్పింది. అసలు ఎవరా అమ్మాయి? ఎందుకలా ఫోన్ చేసింది? అర్థం కావట్లేదు. ట్రూ కాలర్లో చూడు అన్నాడు క్రిష్. ఏదో ల్యాండ్లైన్ నుంచి వచ్చినట్టుంది. తెలంగాణ అని వస్తోంది, పేరు లేదు. మై గాడ్, ఇలాంటి హెచ్చరికల్ని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్కి ఇన్ఫామ్ చేద్దాం అని కార్ స్టార్ట్ చేశాడు క్రిష్. రేపటితో ఎండ్ అవుతున్న ప్రాబ్లం ఇప్పుడే మొదలైనట్టుగా అనిపిస్తోంది. ఎంతసేపు మనలో మనమే మదన పడుతున్నాం. పోలీస్ దృష్టిలో ఇది కేసే కాదన్నట్టు ఉదాసీనంగా ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరో చెప్పినట్టు ఎక్కడికైనా వెళ్ళిపోతే మంచిదేమో క్రిష్ అంది జ్వాల భయంగా. బాధలో వాగ్దానం, భయంలో నిర్ణయం తీసుకోకూడదు జ్వాల. మనం కూడా చేతులు ముడుచుకుని లేముగా. సమస్య ఉన్న చోటే పరిష్కారం కూడా ఉంటుంది. మనం ఏది మిస్ అవుతున్నామో కూల్గా ఆలోచించాలి. దీనికి ఎక్కడో అక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది. బీ బ్రేవ్ అని ధైర్యం చెబుతూ కారును పోలీస్ స్టేషన్కు పోనిచ్చాడు క్రిష్. కారు పార్క్ చేసి స్టేషన్లోకి నడిచింది. అక్కడ వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. పేదవాళ్లకంటే డబ్బున్న వాళ్ళందరికీ వెంటనే జస్టిస్ జరుగుతుంది అనుకునేదాన్ని. కావలసింది డబ్బు కాదు, అదృష్టం అంది జ్వాల స్టేషన్ లోపలికి వస్తూ. ఎస్ఐ చంద్రఘోష్ కానిస్టేబుల్తో సీరియస్ డిస్కషన్లో ఉన్నాడు. ఇద్దరు లోపలికి రావడం చూసి కూర్చోమని సైగ చేశాడు. ఇద్దరూ ఆ పక్కనే ఉన్న చైర్స్ లాక్కుని కూర్చున్నారు. చుట్టూ చూస్తూ కూర్చుంది జ్వాల.
స్టేషన్ చాలా పాతగా ఉంది. దేశ నాయకుల ఫోటోలు, బూజు పట్టిన కాగితాలు, వెళ్ళలేని గోడలు. సెల్లో ఖైదీలను చూసేసరికి జ్వాల గుండె చల్లుమంది. పక్కపక్కకి తిరిగి కూర్చుంది. కొద్దిసేపటి తర్వాత ఎస్ఐ వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మని కబురు పెట్టాడు. ఇద్దరూ వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చున్నారు. చెప్పమ్మా అన్నాడు చంద్రఘోష్. భయం వేస్తోంది సార్ అంది. ఏమైందమ్మా? తాతయ్య ఎలా ఉన్నారు? హీజ్ ఆల్ రైట్. ఇందాక నాకు ఒక ఫోన్ వచ్చింది. ఒక లేడీ మాట్లాడింది. మమ్మల్ని ఈ ఊరు నుంచి వెళ్ళిపోమని బెదిరించింది. ఇజ్ ఇట్? ఎవరా అమ్మాయి? ఏమో సార్, నీ శ్రేయోభిలాషిని అని చెప్పింది. ఆ నెంబర్ ఇవ్వు, నేను చెక్ చేయిస్తా. ఇదిగో 102, ఆ నెంబర్ ఏ ఏరియాకి సంబంధించిందో కనుక్కొని చెప్పు అన్నాడు. అతను కొద్దిసేపు సిస్టంలో చూసి, హిమాయత్ నగర్ నుంచి వచ్చింది సార్, మైసమ్మ గుడి ఏరియా, 3rd స్ట్రీట్, ఏదో షాప్ నుండి వచ్చినట్టుంది అని చెప్పాడు. మీకు ఎన్ని గంటలకి కాల్ వచ్చింది? జ్వాలను అడిగాడు ఎస్ఐ చంద్రఘోష్. 12 గంటలకు. లెట్స్ గో అంటూ లేచాడు ఎస్ఐ. ఇద్దరు కానిస్టేబుల్స్ వెంట రాగా జీప్ దగ్గరకు వేగంగా నడిచాడు. అతని వెనకే క్రిష్, జ్వాల కూడా వెళ్లారు. మీరు మీ వెహికల్ మీద రండి అని జీప్ ఎక్కి కూర్చున్నాడు ఎస్ఐ చంద్రఘోష్. ఇద్దరు కానిస్టేబుల్స్ ఎక్కారు. జ్వాల, క్రిష్ వాళ్ల కారులో జీపును అనుసరించారు. హిమాయత్ నగర్ వైపు జీప్ పోనిచ్చాడు. అక్కడికి వెళ్ళాక ఆ ఏరియాని గుర్తించి ఆ ప్రాంతంలో ఉండే షాపుల్లో వాకపు చేయమని కానిస్టేబుల్స్కి చెప్పాడు. అక్కడ వరుసగా బట్టలు, స్వీట్ షాప్స్ ఉన్నాయి. అవన్నీ చాలా పెద్దగా, చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఒక పక్క పూల కొట్లు, కూరగాయల బళ్ళు ఉన్నాయి. ఎస్ఐ ఆ ప్రాంతం మొత్తం కలయ చూశాడు. చిన్న బడ్డీ కొట్టు కానీ, పచారీ షాప్స్ నుంచి కానీ ఆ అమ్మాయి చేసుండాలి అనే అనుమానంతో అక్కడున్న షాప్స్ నిశితంగా పరిశీలించాడు. అక్కడ ఒక చిన్న పాల బూత్ కనిపించింది. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ వేలాడగట్టి ఉన్నాయి. ఆ షాప్ దగ్గరకు వెళ్ళి తొంగి చూశాడు. అక్కడ ల్యాండ్ ఫోన్ కనపడింది. లోపలికి వెళ్ళాడు ఎస్ఐ. సార్, ఏం కావాలి అని అడిగాడు షాప్లో కూర్చున్న వ్యక్తి. సరిగ్గా 12 గంటలకు ఎవరైనా అమ్మాయి వచ్చి ఈ ఫోన్ నుంచి కాల్ చేసుకుందా అని అడిగాడు ఇన్స్పెక్టర్. 12 గంటలకైతే నేను లేను సార్, మా తమ్ముడున్నాడు, నేను ఇంతకు ముందే వచ్చాను అన్నాడు అతను. మీ తమ్ముడికి ఫోన్ చేసి అడిగి చెప్పండి అన్నాడు ఎస్ఐ. అతను వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే అది ఎంగేజ్ వస్తోంది. అతను మళ్ళీ ట్రై చేశాడు. కాసేపటికి కాల్ కలిసింది. ఒరేయ్, సరిగ్గా 12 గంటలకి మన బడ్డీ కొట్టు దగ్గరికి ఎవరైనా లేడీ వచ్చి మన ల్యాండ్ ఫోన్తో కాల్ చేసుకుందా అని అడిగాడు అతను. 12 గంటలకా? ఎవరు రాలేదన్నయ్యా అన్నాడు. సరిగ్గా గుర్తుకు తెచ్చుకోరా, ఎస్ఐ గారు పర్సనల్గా వచ్చి అడుగుతున్నారు, చాలా ఇంపార్టెంట్ అంటున్నారు, ఆలోచించి చెప్పు అన్నాడు అతను ఎస్ఐ వంక చూస్తూ. నేనున్నప్పుడు 3 వచ్చారు, మ్యాగజైన్ ఒకరు కొనుక్కెళ్ళారు, ఒకరు పేపర్ కొన్నారు. గుర్తొచ్చిందన్నయ్య, ఎవరో ఒక అమ్మాయి బాదం పాలు కొనుక్కుని తాగింది. తాగుతున్నంతసేపు ఫోన్ చూసుకుంటూ ఉంది. ఆ తర్వాత ఓ చిన్న కాల్ చేసుకోవచ్చా అంది. ఓకే అన్నాను. ఎస్ఐ చంద్రఘోష్ ఫోన్ ఇవ్వు అన్నాడు. ఒరేయ్, నీతో ఎస్ఐ గారు మాట్లాడతారట అని చెప్పి ఫోన్ ఇచ్చాడు అతను. ఇదిగో బాబు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏవైనా వివరాలు చెప్పగలవా అడిగాడు ఎస్ఐ. నమస్తే సార్, ఆ అమ్మాయి బ్లూ జీన్స్, బ్లూ ఓవర్కోట్, షూ వేసుకుంది, మగవాళ్లలా క్రాఫ్ ఉంది, మొహానికి కర్చీఫ్ కట్టుకుంది. ఆమె సెల్లో నెంబర్ చూసి ఫోన్ చేస్తుంటే మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే నా మొబైల్ తీసుకోండి అన్నాను. ఆమె తీసుకోకుండా ల్యాండ్ ఫోన్లో 1/2 నిమిషం సేపు చాలా మెల్లిగా మాట్లాడి పెట్టేసింది. నాకైతే ఏం వినపడలేదు సార్ అని చెప్పాడు. మళ్ళీ చూస్తే ఆ అమ్మాయిని గుర్తుపట్టగలవా అడిగాడు ఎస్ఐ. ఆమె ఫేస్ నేనంత క్లియర్గా చూడలేదు సార్, మొత్తం బట్టలతో కవర్ అయి ఉంది. ముంజేతి మీద టాటూ కనబడింది సార్. అదేదో పేరుంది సార్. గుర్తొచ్చింది, కే అనే అక్షరం ఉంది, ఒక క్రౌన్ బామ్ ఉంది సార్. కే అక్షరం చూడగానే నా పేరులో కూడా కే అనే అక్షరం ఉంది అనుకున్నాను సార్. నా పేరు కిషోర్ సార్ అన్నాడు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అని ఫోన్ ఇచ్చేసి బయటకు వచ్చాడు ఎస్ఐ. ఏమైనా తెలిసిందా సార్ అని అడిగింది జ్వాల. ఎస్, కే అనే అక్షరం, క్రౌన్ టాటూ వేసుకున్న ఒక అమ్మాయి నీకు ఫోన్ చేసింది. కే అక్షరంతో పేర్లు ఏముంటాయి క్రిష్? కే ఫర్ కమల, కస్తూరి, కాజల్, కరిష్మా, ఇలా ఎన్నో పేర్లుంటాయి. ఏదని అనుకుంటాం? క్రౌన్లో కలిపి కే అనే అక్షరం చూడు. కీర్తి, కాంచన, కౌసల్య, ఏమో నాకిప్పుడు తట్టట్లేదు. ఓకే జ్వాల, మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడ ఎంక్వైరీ చేస్తాను. యూ డోంట్ వర్రీ,
మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలాంటి వాళ్లను పట్టుకోవడం చాలా సింపుల్. యూ కెన్ గో నౌ అని చెప్పి వాళ్ళిద్దరినీ పంపించేశాడు ఎస్ఐ. మిల్క్ బడ్డీ అతను చెప్పిన గుర్తులతో ఆమెను వెతకడం మొదలుపెట్టాడు. కానిస్టేబుల్స్ని అక్కడున్న షాపుల్లోకి పంపి అడగమన్నాడు. అలాంటి పోలికలున్న అమ్మాయిని చూశామని కొందరు చెప్పారు. కానీ అంత వివరంగా గుర్తులేదన్నారు. ఒక రెడీమేడ్ షాప్లోకి వెళ్ళాడు చంద్రఘోష్. ఆ షాపు యజమానికి ఆ అమ్మాయి వివరాలు చెప్పాడు. అటువంటి పోలికలున్న మహిళ మీ షాపుకొచ్చిందా అని అడిగాడు. అతను చాలాసేపు ఆలోచించి, సార్, పొద్దున్న 10ంటికి షాపు తెరవగానే ఒక లేడీ కస్టమర్ వచ్చారు. ఆవిడ లంగా ఓణి వేసుకున్నారు. మా దగ్గర బ్లూ జీన్స్, బ్లూ జాకెట్ కొనుక్కుని వెళ్ళారు అని చెప్పాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఆమె క్రెడిట్ కార్డుతో బిల్ పే చేసిందా అని అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు సార్, క్యాష్ ఇచ్చారు అన్నాడు అతను. సరే, మరోసారి ఆ అమ్మాయి కనపడితే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ వీధిలో షాపుల వాళ్ళకి కూడా ఈ నెంబర్ షేర్ చేయండి. అమ్మాయి కనిపిస్తే చెప్పడం మర్చిపోకండి అని విజిటింగ్ కార్డు ఇచ్చి షాపులో నుంచి బయటకు వచ్చాడు ఇన్స్పెక్టర్. అతను కానిస్టేబుల్స్తో కలిసి జీప్ ఎక్కి వెళ్ళిపోతుంటే వెనకున్న బండి చాటు నుంచి ఒక అమ్మాయి వాళ్ళని గమనిస్తున్నట్టు వాళ్ళకప్పుడు తెలీదు. క్రిష్ జ్వాలను ఇంటి దగ్గర దింపి మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. లోపలికొచ్చిన జ్వాల నేరుగా తాతయ్య గదిలోకి వెళ్ళింది. మంచం మీద పడుకున్న అతని పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని అతని వైపు కాసేపు చూసింది. డిటెక్టివ్ లేఖ్ చూపించిన ఫొటోస్లో హత్యకు గురైన ఆ ముగ్గురిని గుర్తుకు తెచ్చుకుంది. వాళ్ల పోలికలు తాతయ్యలో ఉన్నాయా అని పరిశీలనగా చూసింది. ఒక విషయం అర్థమైంది. వీళ్ళందరికీ ఉన్న సిమిలారిటీస్ వయస్సు, ఎత్తు మాత్రమే. లేఖ్ చెప్పిన దాన్ని బట్టి బ్లూ క్యాప్, రెడ్ స్కార్ఫ్, హ్యాండ్ స్టిక్ ఒక పెద్ద పోలిక. అసలు ఇలాంటి ఒకే పోలికలున్న వ్యక్తుల్ని వెతికి చంపే అవసరం ఎవరికుంది? సైకోలు చేస్తున్న పనా ఇది, లేక ప్రతీకారంతో చేస్తున్నారా? ఆలోచిస్తూ తన గదిలోకొచ్చింది జ్వాల. డైరీలో ముఖ్యమైన కొన్ని విషయాలు రాసుకుంది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. కంగారుగా తీసి చూసింది. నెంబర్ చూడగానే పెదవులపై నవ్వు కదలాడింది. లండన్ నుంచి ఆమె స్నేహితురాలు నిక్కీ కాల్ చేసింది. హలో మేడం, మేం గుర్తున్నామా? హోమ్ టౌన్ వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయావా అని హాస్యాలాడింది. అదేం లేదు లేవే, కొంచెం బిజీగా ఉండి కాల్ చేయలేకపోయాను. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. దేవిగారి రాక కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు లేకపోతే బోర్ కొడుతోంది మాకు అందా పిల్ల. అవును, నీ ప్రవచనాలు వినట్లేదని మా చెవులు వింతగా ప్రవర్తిస్తున్నాయి. ఎవరు మాట్లాడినా నీ గొంతే అనుకుంటున్నాయి. అవి బూజు పట్టిపోకముందే తమరిక్కడికి రావాలి అని చెప్పి నవ్వాడు వివేక్. హే వివేక్, హౌ ఆర్ యూ అంది. ఐఎమ్ గుడ్ జ్వాల, నువ్వెలా ఉన్నావు అక్కడ అడిగాడు అతను. పర్లేదు, ఓకే. జ్వాల, మొన్న ఈ బాయ్స్ అంతా కలిసి మలయాళ సినిమాకి వెళ్ళారు. నువ్వు వస్తే చూడనివ్వవని ఎంత హడావిడిగా వెళ్ళిపోయారనుకున్నావు? బుద్ధి పోనిచ్చుకోలేదు వీళ్ళు నవ్వుతూ చెప్పింది స్రవంతి. కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారా? ఒరేయ్, చంపేస్తాను, గుడ్ బాయ్స్లో ఉండండి అంది జ్వాల కూడా నవ్వుతూ. నిన్నెవరు చేసుకుంటారో కానీ రూల్స్తో చావగొట్టేస్తావేమో ఆ మహానుభావుణ్ణి. ముందుగా నాకు పరిచయం చెయ్యి. కాషాయ వస్త్రాలు ఎలా కట్టుకోవాలో, కమండలం ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేయిస్తాం అన్నాడు వివేక్. అతనితో పాటు అందరి నవ్వులు వినిపించాయి. బాగా నవ్వండి, నన్ను అక్కడికి రాని చెప్తా. పిచ్చి సినిమాల ప్రభావం తెలియకుండానే మన మీద ఉంటుంది. చాలా నేరాలకు కారణమవుతుంది. గతంలో ఎప్పుడో మనకు తెలియకుండా మన మెదడులో చేరిన కొన్ని చెడు ఆలోచనలే మనల్ని ప్రేరేపిస్తాయి. మొబైల్స్లో కొన్ని యాప్స్ మనం వాడకపోయినా సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉన్నట్టు మనం చూసిన ఏ దృశ్యమైనా మనల్ని విడిచిపోదు. అందుకే సాధ్యమైనంత మంచి చూడాలి, మంచి వినాలి. జ్వాల చెబుతుంటే అటు నుంచి గట్టిగా నవ్వులు వినిపించాయి. ఏంటలా నవ్వుతున్నారు? నేను చెప్పేది మీకు సోదిలా ఉందా? మంచి చెబితే అలాగే ఉంటుందిలే అంది జ్వాల స్వరం మార్చి. జ్వాల, నిజంగా నిన్ను మిస్ అయ్యేది ఇలాంటి మాటలకే. చాలా చక్కగా ప్రాక్టికల్గా చెప్తావు, ఫ్రెండ్లీగా ఉంటావు. నో నెగటివ్ వైబ్స్. రియల్లీ యు ఆర్ యూనిక్. నువ్వు మాకు ప్రత్యేకం. మనందరం కలిసి నయగర వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్ళాలని ప్లాన్ చేశాం. కమ్ సూన్ జ్వాల అంటూ వాళ్ళందరూ ఆప్యాయంగా మాట్లాడుతుంటే మనసుకి హాయిగా అనిపించింది. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నీకోసం ఇక్కడ మేమంతా ఎదురు చూస్తున్నాం. నువ్వు లండన్లో ఫ్లైట్ దిగేసరికి మేమంతా ఎయిర్పోర్ట్లో ఉంటాం అని చెప్పారు. వాళ్ళ ఆప్యాయతకి థ్యాంక్స్ చెప్పి ఫోన్ పెట్టేశాక కాసేపు ఆ తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంది. మళ్ళీ తాతయ్య గుర్తు రాగానే మనసంతా గందరగోళంగా మారింది. తాతయ్యకు ఎలాంటి డేంజర్ లేదని నిర్ధారణకు వచ్చేదాకా
తనకు ఈ సంఘర్షణ తప్పదు. బుక్ ర్యాక్లో నుంచి తను కొంత చదివి సగంలో ఆపిన రేర్ బ్లడ్ శాంపిల్ అనే థ్రిల్లర్ నవలని చేతిలోకి తీసుకుంది. ఒక యువతి మణికట్టు నరం తెగి ఆమె నెత్తురు మడుగులో పడి ఉంటుంది. అప్పుడే ఆ ఇంట్లోకి వచ్చిన ఆమె స్నేహితుడు అక్కడి దృశ్యాన్ని చూసి షాక్ అవుతాడు. ఆమెను చూసి కంగారు పడి పోలీసులకు సమాచారం ఇస్తాడు. ఆమెను హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇచ్చాక ఆమె కోలుకుంటుంది. నిన్ను ఎవరు హత్య చేయబోయారని పోలీసులు అడుగుతారు. ఆ విషయంలో ఆమె పెదవి విప్పి ఏమీ చెప్పదు. మూగదానిలా నటిస్తుంది. ఆమె మౌనం వెనుకున్న కారణాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు పోలీసులు. రంగంలోకి దిగిన డిటెక్టివ్ ఆమె ప్రియుడే ఆమె మణికట్టుపై గాయం చేశాడని తెలుసుకుంటాడు. అతను ఎందుకు అలా చేశాడు, ఆ విషయాన్ని ఆమె ఎందుకు దాస్తోంది అని తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసి చివరకు అసలు విషయం తెలుసుకుంటాడు డిటెక్టివ్. ఆమె ప్రియుడంటే ఆమెకు ప్రాణం. ఆమె చేతి మీద అతని పేరు పచ్చబొట్టు పొడిపించుకుంటుంది. అతను చేసిన ఒక రాబరీలో అతని ప్రత్యర్థులు ఆమెను పట్టుకుంటారు. ఆ పచ్చబొట్టు సహాయంతో అతనే చేశాడని కనిపెడతారు. అందుకు ఆమెకు పచ్చబొట్టు తొలగించుకోమని ఒత్తిడి తెస్తాడు ఆమె ప్రియుడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అతను చాకుతో తన పేరున్న పచ్చబొట్టు తొలగించబోతాడు. ఆమె గట్టిగా అరవడంతో పక్కింట్లో ఉండే ఆమె స్నేహితుడు రావడంతో అతను పారిపోతాడు. పుస్తకం మూసి పక్కన పెట్టి పచ్చబొట్టు తీయడానికి ప్రయత్నించిన ప్రియుడే దోషి. పచ్చబొట్టు అనుకోగానే జ్వాలకి పాలబూతు వ్యక్తి చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఆ అమ్మాయి ముంజేతి మీదున్న కే అనే అక్షరంలో పేరు ఆమెదేనా, లేక ఆమె ప్రియుడిదై ఉంటుందా? కే అంటే ఆడవాళ్ల పేర్లే ఎందుకు అనుకోవాలి, మగవాళ్ల పేర్లై ఉండొచ్చుగా. ఎస్, ఈ విషయాన్ని డిటెక్టివ్ లేఖ్తో చెప్పాలి అనుకుని అతనికి ఫోన్ చేసింది. హలో రైటర్, నేను ఫైర్. హలో ఫైర్, వాట్ ఇస్ ది మ్యాటర్? నేను మా ఫ్రెండ్ మీ ఆఫీస్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. మా తాతయ్యని తీసుకుని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోమ్మని చెప్పింది. జ్వాల మాటకి లేఖ అడ్డుపడుతూ, ఫైర్, తర్వాత జరిగింది కోడ్ భాషలో చెప్పండి అన్నాడు. ఓకే రైటర్, నేను ఫ్రెండ్ క్యాప్తో కలిసి ఆ గర్ల్ కోసం వెళ్ళాం. ఆ గర్ల్ హ్యాండ్పై కే అనే టాటూ ఉంది. ఓ, కే ఫర్ వాట్? ఐ డోంట్ నో, మీరే కనిపెట్టాలి. క్లియర్గా చెప్పండి. పాలబూత్లో జరిగిన విషయం కోడ్ భాషలో వివరించి చెప్పింది జ్వాల. ఓకే ఫైర్, నేను కేతో వచ్చే పేర్లన్నీ సెర్చ్ చేసి మీకు పంపుతాను. కాల్ యూ లేటర్ అని లేఖ్ తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేశాక జ్వాల తల్లి గదిలోకి వెళ్ళింది. సౌదామిని అప్పుడు ఆమె గదిలోనే ఉంది. మెల్లగా తలుపు తట్టి మమ్మీ అని పిలిచింది జ్వాల. కూతురు రావడం చూసి తన ముందున్న చెక్క పెట్టెని మూసి కబోర్డ్లో పెట్టి లాక్ చేసి వచ్చింది. ఏంటమ్మా నీరసంగా ఉన్నావు? నువ్వు వచ్చినప్పటి నుంచి సరిగా రెస్ట్ తీసుకోవట్లేదు. కళ్ళు చూడు ఎలా ఎంత లోపలికి పీక్కుపోయాయో అంది సౌదామిని కూతురి బొగ్గలు నిమురుతూ. నేను బాగానే ఉన్నాను మమ్మీ, నీకిప్పుడు ఎలా ఉంది? నీరసం తగ్గిందా అడిగింది జ్వాల. నాకు అప్పుడప్పుడు అలా కళ్ళు తిరుగుతాయి. ఎక్కువ ఉపవాసాలు ఉండడం వల్ల బాడీలో నీరు తగ్గుతోందని, బాగా వాటర్ తాగాలని డాక్టర్ చెప్పారు. పూజ పూర్తయితే కానీ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునే అలవాటు లేదు నాకు. నా సంగతి సరే, లండన్లో ఎలా ఉంది? జాబ్లో ఎప్పుడు చేరాలి అని అడిగింది సౌదామిని. నెక్స్ట్ మంత్లో చేరతాను మమ్మీ. నేను వచ్చినప్పుడు చెక్క పెట్టి తీసి ఏం పెట్టావు మమ్మీ, అందులో ఏముంది? తల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని మెల్లగా అడిగింది జ్వాల. వెంటనే ఏదోలా మారిపోయింది సౌదామిని. ఏం లేదమ్మా, అవన్నీ ఏవో నా పాత జ్ఞాపకాలు అంతే. నీకు జాబ్ వచ్చి నువ్వు కాస్త సెటిల్ అయ్యాక అక్కడ ఒక మంచి ఇల్లు కొందాం. నువ్వు ఆ ఇంట్లోనే ఉండొచ్చు, మేం కూడా వచ్చిపోతుంటాం. మనకి ఎంత డబ్బున్నా అక్కడ సింపుల్గా ఉంటానని అనబట్టి మేం కూడా కాదనలేకపోయాం. పార్ట్ టైం జాబ్ చేస్తూ ఫ్రెండ్స్తో పాటు చిన్న గదుల్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడ్డావు. ఇక చాలమ్మా, మోడెస్టీ అని ఇంకా నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. మా జీవితాల్లో ఎలాగూ సుఖం లేదు, నువ్వన్నా సుఖంగా ఉండు. తల్లి మాటలకు విస్తుపోయింది జ్వాల. తను దూరంగా వెళ్ళిపోయాక మామ్ తాతయ్య సంతోషంగా లేరా? వాళ్లకున్న బాధ ఏంటి? వీళ్ళు నాతో ఎందుకు చెప్పట్లేదు? నాకు వాళ్ళ బాధని పంచుకునేంత స్థాయి లేదా, అంత వయసు లేదనా? మామ్, నేను మీకన్నా చిన్నదాన్నే, కానీ చిన్నపిల్లని మాత్రం కాదు. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి, మీరు తప్ప నాకెవరున్నారమ్మా అంటూ తల్లిని చుట్టేసింది జ్వాల. కూతుర్ని పొదివి పట్టుకుంది సౌదామిని. కొద్దిసేపు తల్లి ఒడిలో గువ్వలా ఒదిగిపోయింది జ్వాల. తర్వాత తల్లి మొహంలోకి చూస్తూ, అమ్మా
డాక్టర్ గోపీచంద్ గారు మన ఇంటికి ఎలా సన్నిహితులయ్యారు? ఆయన నా చిన్నప్పుడు ఈ ఇంటికి ఎక్కువగా వచ్చినట్టు గుర్తులేదు. అంత అందంగా ఉన్నారు, మంచి ఫిజిక్. ఆయన పెళ్ళెందుకు చేసుకోలేదు? ఎప్పటికీ ఒంటరిగా అలా ఎలా ఉండిపోతారు? జ్వాల అడిగిన దానికి సౌదామిని కాస్త ఇబ్బందిగా కదిలింది. ఇతరుల పర్సనల్ విషయాలు మనకెందుకు జ్వాల? వాళ్ళ గురించి వాళ్ళ ఆబ్సెన్స్లో మాట్లాడడం కరెక్ట్ కాదు అంది మాట దాటేస్తూ. ఎదురుగా మాట్లాడితే ఏం బాగుంటుందమ్మా? ఇలా పక్కగానే మాట్లాడుకోవాలి. తల్లి కూతుళ్ల మధ్య దాపరికాలు ఉండకూడదు. చెప్పమ్మా, నీకేదన్నా తెలిస్తే చెప్పు, తెలియకపోతే వదిలే, తాతయ్యని అడుగుతాను అంది జ్వాల. అలాంటి పనులు చెయ్యకు. ఇతరుల గురించి ఆరాలు తీయడం తాతయ్యకు నచ్చదు అంది సౌదామిని. సరే, అది వదిలే. ఆ చెక్కపెట్టెలో ఏముందో మాకు చూపించవా మమ్మీ అంది గారంగా. ఇప్పుడేగా ఎవరి పర్సనల్ విషయాల గురించి ఆరా తీయకూడదని చెప్పాను. అవి మీ నాన్నగారికి సంబంధించినవి, నాకు ముఖ్యమైనవి అనేసి లేచి దేవుడి గదిలోకి వెళ్ళిపోయింది సౌదామిని. తల్లికి అంత కోపం రావడానికి కారణమేంటో అర్థం కాక మెల్లగా కిందికి నడిచొచ్చి హాల్లో సోఫాలో కూర్చుంది జ్వాల. నాన్నగారికి సంబంధించినవి నాకు చూపించకూడదా? అందులో నా కోసం కొన్న బొమ్మలు బట్టలు ఉన్నాయా? అవి నాకు కూడా అపురూపం అవుతాయి కదా. మమ్మీ ఎందుకలా ప్రవర్తిస్తోంది అని ఆలోచిస్తూ కంట నీరు పెట్టుకుంది జ్వాల. బ్రేక్ ది సైలెన్స్. శ్రీమతి గొత్తి వాణి శ్రీనివాస్ గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.